ఏంటంటే నీ పరిస్థితి ఏం రా అని చెప్పాడు. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి పంపించే బాధ్యత మా అధినాయకుడిది, నాది. మీ ఆశీర్వాదం ఉంటే సో మహిళల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఒక ఏడాది ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహిళలు చిత్తూరు నుండి శ్రీకాకుళం దాకా అనేక దేవస్థానాలు, పిలిగ్రిమ్ సెంటర్లు, లేదా రేపొద్దున అమరావతి ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక ఉంటుంది. కాబట్టి డబ్బున్నోళ్ళు ఎంపీ గారు అయితే ఫ్లైట్ లో పోతారు, ఢిల్లీ పోవాలి కాబట్టి తప్పదు. సార్ రండి, ఎక్కడికి మనలాంటి పేదవాళ్ళు ఉంటారు కొందరు, మనం ఎలా పోవాలి? ఆర్టీసీ బస్ ఎక్కువ కూర్చుంటే ఫ్రీగా అమరావతి దాకా తీసుకుపోతారు. కాబట్టి మీకోసం బస్సు ఉచిత ప్రయాణం మహిళలకి, అలాగే 18 సంవత్సరాల నిండిన మహిళలకి 1500 రూపాయలు, అలాగే చదువుకునే పిల్లలు 1 లేదా 2 ఉంటే 15,000 రూపాయలు. మరి ముఖ్యంగా చదువుకొని ఉద్యోగం లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పన లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం. మరి ముఖ్యంగా పెన్షన్ 200 నుండి 2,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ 2,000 కాస్త 4,000 చేయబోయేది నారా చంద్రబాబు నాయుడు గారి. ఇవన్నిటితో పాటు త్రాగునీరు, నీళ్లు కాదమ్మా, త్రాగునీరు అంటే డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ప్రతి ఇంటికి తీసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకునింది. కాబట్టి మీ అందరికీ తెలుసో లేదో, సూపర్ 6 అనే కార్యక్రమంలో పెట్టిన అన్ని పథకాలు ఒక కుటుంబానికి వస్తే 6,50,000 నుండి 7 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి వస్తుంది. అంటే మీరు వేసే ఒక్క ఓటు విలువ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చే గౌరవం 7 లక్షల రూపాయలు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ల్యాండ్ యాక్ట్ సీలింగ్ పెట్టుకుంది, కానీ చంద్రబాబు నాయుడు రైతుల కోసం ప్రతి ఏడాది 20,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 20,000, 5 ఏళ్లకి 1,00,000 రూపాయలు. 4,000 పెన్షన్, సంవత్సరానికి 48,000, 5 ఏళ్లకి 2,40,000. అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అంటే 36,000 ఇంటూ 5 ఏళ్ళు 1,65,000. ఇలా చెప్పుకుంటా పోతే 7 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి అంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని, సైకిల్ గుర్తుకి 2 ఓట్లు. ఒక ఓటు ఎమ్మెల్యేకి, ఒక ఓటు ఎంపీ గారికి. నాదేమో సీరియల్ 1, ఎంపీ గారిదేమో సీరియల్ 2. 2 బాక్సులు సపరేట్ గా ఉంటాయి. ఎమ్మెల్యే ఉన్న కాడ బాగా చూడండి, గురజాల జగన్మోహన్ బ్రాకెట్ లో జీజేఎం సైకిల్ బొమ్మ ఉంటుంది. నెంబర్ 1 లో రెడ్ బటన్ ఒత్తితే ఆ పీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఆ కంప్యూటర్ పైన సైకిల్ బొమ్మ వస్తే మీరు చేయి తీసేయవచ్చు. అలాగే పక్కనే ఎంపీ గారిది ఉంటుంది. సీరియల్ నెంబర్ 2 లో దగ్గుమల్ల ప్రసాదరావు బ్రాకెట్ లో సైకిల్, అక్కడ కూడా నెంబర్ 2 బటన్ వచ్చారంటే వారు ఎంపీగా ఢిల్లీకి, నేను ఎమ్మెల్యేగా అమరావతికి వెళ్ళి మన రాజధానిని నిర్మిస్తాం. మనం మన చిత్తూరు నియోజకవర్గాన్ని స్మార్ట్ టౌన్ గా అభివృద్ధి చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో, ముందుగా చెప్పాలంటే సురక్షితమైన చిత్తూరుని తయారు చేసుకోవాలి. గుట్కా మట్కా మార్గ ద్రవ్యాలు లాటరీ ప్యాకెట్ పోతే అందరూ ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఇవన్నీ పోవాలి అంటే న్యాయంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికే మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరినీ ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఓట్ ఫర్ 7 లక్షలు ఇచ్చే దీనికన్నా మీరు అడిగితే 7 సముద్రాలు దాటి ఆ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఓటేసేకి రావాలి. జై హింద్.